10వ తరగతి ఫైనల్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల కోసం ఈనాడు ప్రతిభ అన్ని సబ్జెక్టుల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు అందిస్తోంది. దీనిలో భాగంగా ఏ రోజు విద్యార్థుల కోసం భౌతిక రసాయన శాస్త్రంలోని కాంతి పరావర్తనము వక్రీభవనము ప్రశ్నల వీడియో. ఏ సందర్భంలో స్నెల్ నియమం వర్తించదు? ఒక కాంతి కిరణం రెండు యానకాలను వేరుచేయు ఉపరితల హద్దు యొక్క లంబం వెంబడి పతనమైనప్పుడు స్నెల్ నియమం వర్తించదు. ఈ సందర్భంలో I ఈజ్ ఈక్వల్ టు 0, R ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. sin I బై sin R ష్ నిర్వచించలేము. నీటితో నింపిన గాజు గ్లాసులో పాక్షికంగా ముంచిన పెన్సిల్ వంగినట్లు కనిపిస్తుంది. ఎందుకు? నీటి ఉపరితలం వద్ద కాంతి వక్రీభవనము చెందడం వల్ల పెన్సిల్ వంగినట్లు కనిపిస్తుంది. నక్షత్రాలు ఎందుకు మిణుకుమంటాయి? నక్షత్రకాంతి భూవాతావరణంలో ప్రవేశించినప్పుడు అది భూమిని చేరే ముందు నిరంతరంగా వక్రీభవనానికి లోనవుతుంది. ఈ వాతావరణ వక్రీభవన కారణంగా నక్షత్రం మిణుకుమణుకుమని మెరుస్తుంది. ఏ పదార్థాముల యొక్క వక్రీభవన గుణాలు ఎక్కువ మరియు తక్కువగా ఉంటాయి? శూన్యం యొక్క వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది, n ఈజ్ ఈక్వల్ టు 1. వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది, n ఈజ్ ఈక్వల్ టు 2.42. పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ ఆవర్తనం +2 ఉంది అని రాజు చెప్పాడు. అయితే ఆ ప్రతిబింబం లక్షణాలను ఊహించండి. పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ ఆవర్తనం ధనాత్మకం కాబట్టి నిలువుగా, పెద్దదిగా, మిథ్యా ప్రతిబింబంగా ఉంటుంది. ప్రతిబింబం దర్పణ ధ్రువానికి, ప్రధాన నాభికి మధ్య ఏర్పడుతుంది. నిత్య జీవితంలో వక్రీభవనం యొక్క 2 అనువర్తనాలను రాయండి. నక్షత్రాలు మిణుకుమనడం. నీటితో నింపిన ఒక గాజు గ్లాసులో పాక్షికంగా ముంచిన పెన్సిల్ వంగినట్లు కనిపించడం. నక్షత్రాలు కాంతి పరావర్తనం వల్ల మిణుకుమంటాయని తేజ అనే విద్యార్థి చెప్పాడు. అతనిని ఏ ప్రశ్నలు అడిగి ఈ దృగ్విషయంపై అవగాహన కలిగిస్తారు? గ్రహాలు ఎందుకు మిణుకుమనవు? వక్రీభవనం అంటే ఏమిటి? కాంతి వక్రీభవనం, కాంతి పరావర్తనం మధ్య తేడా ఏమిటి? నక్షత్రాల నుంచి భూమి మీదకు వస్తున్న కాంతిలో ఏవైనా మార్పులు జరుగుతాయా? గోళాకార దర్పణాలైన పుటాకార, కుంభాకార దర్పణాల మధ్య తేడాలను అవగాహన కలిగించడానికి ఏవైనా కొన్ని ప్రశ్నలు తయారు చేయండి. కుంభాకార, పుటాకార దర్పణాలు యొక్క పరావర్తన తలాలను మీరు ఎప్పుడైనా తాకి చూశారా? పుటాకార దర్పణం కాంతిని కేంద్రీకరిస్తుందా? పుటాకార దర్పణంలో ప్రతిబింబాన్ని నీవు గమనించావా? కుంభాకార దర్పణ ప్రతిబింబాలను తెరపై పట్టగలమా? కటక సామర్థ్యం గురించి మీ మిత్రుడికి అవగాహన కలిగించడానికి కొన్ని ప్రశ్నలు తయారు చేయండి. కటక నాభ్యంతరం ద్వారా కటక సామర్థ్యాన్ని ఎలా కొలుస్తారు? కటక సామర్థ్యం ప్రమాణాలు ఏమిటి? కటక సామర్థ్యం అనువర్తనం ఏమిటి? కటక నాభ్యంతరం 50 సెంటీమీటర్లు అయితే దాని సామర్థ్యాన్ని కనుగొనండి. ఒక కుంభాకార కటకం సగభాగాన్ని నల్లకాగితంతో కప్పినప్పుడు ఏమి జరుగుతుంది? కుంభాకార కటక సగభాగాన్ని నల్లకాగితంతో కప్పినప్పుడు మిగిలిన సగభాగం వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. కుంభాకార కటకం ముందు నాభ్యంతరానికి రెట్టింపు దూరంలో వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? తలక్రిందులైన నిజ ప్రతిబింబం సమాన పరిమాణంలో నాభ్యంతరానికి రెట్టింపు దూరంలో ఏర్పడుతుంది. గాజు దిమ్మెపై కాంతి 90 డిగ్రీలు కోణంలో పతనం చెందినప్పుడు ఏమి జరుగుతుంది? కాంతి పతన బిందువు వద్ద గీసిన లంబం వెంబడి ప్రయాణిస్తుంది. కాంతి మార్గంలో ఎటువంటి మార్పు ఉండదు.